నమస్కారం. సోల్ సిటీ మానస కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అసలు కర్మ అంటే ఏంటి? మన విధి ముందే నిర్ధారింపబడి ఉంటుందా? ఈ క్వశ్చన్స్ కి సమాధానం ఇవ్వడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మిక మార్గదర్శి రామచంద్ర మిషన్ అధ్యక్షులు కమలేష్ డి పటేల్ గారు. మరి ఆలస్యం చేయకుండా ఆయన్ని పలకరిద్దాం. విధికి తన పాత్ర తనకుంది, సందేహం లేదు. గతంలో మనం చేసిన కర్మలు ఖర్చయ్యే మార్గాలు వాటికున్నాయి. అలా అని మనం శాశ్వతంగా మనం గతానికి బలైపోయినట్లు కాదు. శాశ్వతంగా మనల్ని స్వేచ్ఛగా ఉండే సంకల్పశక్తితో సృష్టించాడాయన. ఈ స్వేచ్ఛగా ఉండే సంకల్పమే ఇవన్నీ సృష్టించేది, మనలో కర్మల్ని సృష్టించింది. అలాగే భవిష్యత్తులోని కర్మలు ఈరోజున్న స్వేచ్ఛా సంకల్పం మూలాన కూడా ఉంటాయి. బహుశా నా పూర్వ విధిని కూడా తిరగరాస్తాయేమో. ఎలా? మనకొక ప్రముఖ నానుడి ఉంది, మనిషి ప్రతిపాదిస్తే భగవంతుడు నిర్ణయిస్తాడని. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. భగవంతుడెప్పుడూ సహకరిస్తూనే ఉంటాడు. మన వైఫల్యాలకు భగవంతుణ్ణి నిందించడం భావ్యం కాదు, నిజానికి విజయాలకు కూడా. మనం విజయం సాధించినప్పుడు అది భగవంతునికి ఆపాదిస్తాం, ధన్యవాదాలు తెలుపుతాం భగవంతుడికి, దేవుడికి కృతజ్ఞులై ఉంటాం. అది మన సంస్కృతి, మన మర్యాద. ఆయన మన పొగడ్తల కోసం తప్పిస్తున్నాడని కాదు. వీటన్నిటినీ ఆయనేమీ ఆశిస్తూ కూర్చోడు. ఇది సత్ప్రవర్తన. అలాగే మర్యాద, ప్రేమతో కూడిన సంబంధమే మనల్ని భగవంతునికి కృతజ్ఞతలు తెలిపేలా చేసేది. మీకు గనక వివేకం ఉంటే మీరు జరిగిందానికి కృతజ్ఞులై ఉంటారు. ముఖ్యంగా మీరసలు జరగకూడదన్నది జరిగినప్పుడు, మీ జీవితంలో మీరు ఆశించిన దానికి, కోరుకున్న దానికి విరుద్ధంగా జరిగినప్పుడు మీరు చాలా భంగపడి, నా జీవితంలో కలిగిన ఈ కష్టాన్ని ఎలా భరించగలను అని అనుకుంటారు. అది కూడా మీరు భగవంతుడు పూజించదగ్గవాడు, భగవంతుడు సర్వమూ తెలిసినవాడు అన్నప్పుడు ఆయన ఇటువంటి కష్టాలనే కానుకలను ఎందుకిస్తున్నాడు? ఈ ప్రశ్న ఉదయిస్తుంది. మనం దీన్ని కాస్త విశ్లేషించుకుందాం. మనం ఎప్పుడూ ఏ పని చేసినా, అది భౌతికమైనదైనా లేక మానసికమైనదైనా, ముఖ్యంగా మానసిక స్థాయిలో చేసినప్పుడు అది ఒక విధమైన ముద్రగా ఏర్పడుతుంది. సంప్రదాయ ప్రకారం మనం కొన్నింటిని నమ్ముతాం. పెళ్లికూతురికి పెళ్ళికొడికి మధ్య రాసులు కలిసయ్యో లేదో చూస్తూ ఉంటాం. వీళ్ల సంస్కారాలు కుదిరేయా లేదా అని చూస్తూ ఉంటాం. పోలిన సంస్కారాలుండాలి. ఈ పోలిన సంస్కారాలంటే ఏమిటి? అవి రెండూ సమశృతిలో ఉంటే గనక వాళ్ల జీవితం బాగా సాగుతుంది అని అర్థం. ఆ తర్వాత జాతక చక్రాలు వేసి చాలా వరకు ఫలానా విధంగా ఉంటుందని జాతకం చెప్తారు. రాముడి జీవితాన్ని, కృష్ణుడి జీవితాలను నమ్మేవాళ్లం. మనం చూసింది చాలదా? వశిష్ఠ మహర్షి సాక్షాత్తు సీతారాముల జాతకాల్ని పరిశీలించి ఎప్పుడు వివాహం జరపవచ్చో చూడటం జరిగింది. కాని వాళ్ల జీవితాన్ని గమనిస్తే అన్నీ కష్టాలే. మన కళ్లకు వాళ్ళు చాలా కష్టపడినట్లు అనిపిస్తుంది. వాళ్ళేం అనుభవించారో మనకు తెలీదు. కాని భగవంతుడు చేసిన పనులు, రాముడు చేసిన పనులు, అలాగే సీతమ్మవారు చేసిన పనులు చూస్తే మానవ కోణాన్ని మనకు తెలియజేస్తాయి. వాళ్ళు కూడా ప్రభావితులవుతారు. ఆమె నిరాశతో విచారంగా ఉంది. ఇక నేను భరించలేకపోతున్నాను ప్రభూ అంటూ భూమాతను ప్రార్థిస్తోంది. భూమాత దారివ్వవలసి వస్తుంది, ఎందుకంటే ఆమె సత్యము, న్యాయము అయి ఉంది కాబట్టి. కాని ప్రభువు తప్పనిసరిగా పరీక్ష పెట్టవలసి వచ్చింది. ఎందుకంటే ఆయన దాసుడే కాదు, రాజు కూడా. తన ప్రజలకు గాని, తన నాగరికులకు గాని ఆయన నోరు మూయండి, నా భార్య ఇలాంటిది అని చెప్పలేకపోయాడు. కాని జనం ఈ అగ్ని పరీక్షలో బయటపడితే ఆమె సరైందని చూడాలని కోరుకున్నారు. కాబట్టి ఇవన్నీ అనుభవించవలసి వచ్చింది. వీటన్నిటినీ దాటగలుగుతుంది కూడా.
కాని ఒక పరీక్ష తర్వాత మరో పరీక్ష ఒక అంతు అంటూ ఉంటుంది. సాధారణ జీవనంలో ముందే నిర్ణయించబడ్డ సంస్కారాలను బట్టి ఫలానా వ్యక్తిని వివాహం చేసుకోవాలి అని అనుకో. కాని నేను అలా చేసుకోదలుచుకోకపోతే ఏమవుతుంది? ఒక ఊహాజనితమైన పరిస్థితిని నీ ముందు ఉంచుతున్నాను. ముందే నిర్ణయించబడ్డ దిశలో ఉన్నదాన్ని నా నిర్ణయం ద్వారా దాని దిశను మార్చినప్పుడు ఏమవుతుంది? భగవంతుడు ప్రతిపాదించిన దాన్ని నేను పరిష్కరిస్తున్నాను. సాధారణంగా జరుగుతున్నది ఇదే, మరో ప్రక్క జరుగుతున్న దానికంటే. ఎక్కడైతే మనం ప్రతిపాదిస్తే భగవంతుడు పరిష్కరించినప్పుడు భగవంతుడెప్పుడు ఏదీ పరిష్కరించడం ఉండదు. మన కర్మల ఆధారంగా చేసుకుని ఆయనిప్పుడు ప్రతిపాదించడమే చేస్తాడు. నీ జీవితం ఇలా ఉండబోతోంది అని అంటాడు. ఈ దిశలో నీ జీవితాన్ని సాగించినట్లయితే ఒక జన్మ సరిపోవాలి. ఈ సంస్కారాల భోగం అవడానికి, అనుభవించడానికి. అవి మంచి సంస్కారాలైనా చెడు సంస్కారాలైనా కూడా భోగించవలసిందే, సరేనా? కాని దురదృష్టవశాత్తు మనం మరిన్ని ఎక్కువ సంస్కారాల్ని సృష్టించుకుంటూ ఉంటాం, పూర్వజన్మలోని సంస్కారాల్ని భోగిస్తూనే. ఒకవేళ నాకు మంచి సంస్కారాలుంటే, ఎందుకంటే పూర్వజన్మలో నేను మంచి పనులు చేసి ఉండవచ్చు, ఇప్పుడు నేను ఆ ముద్రలని ఏర్పరచుకున్నాను. దానివల్ల ఈ జన్మలో తక్కువ కష్టాలు ఉంటాయి, సంతోషంగా ఉంటుంది జీవనం. కాని అటువంటి జీవితంలో మళ్లీ సంస్కారాలు ఏర్పడుతూ ఉంటాయి. దీనికి అంతు లేకుండా ఉంది, చూసారా? ఎందుకంటే నేను మళ్లీ ఈ బీజాలను ఏర్పరచుకుంటూనే ఉంటాను, నా భవిష్యత్తును సృష్టించుకుంటూనే ఉంటాను. కాబట్టి నా గతంలోని సంస్కారాలు పరిమితంగానే ఉన్నప్పటికీ వాటికి మరిన్ని అదనంగా జోడిస్తున్నాను. అంటే ఇలా జోడించడానికి నాకు అవకాశం ఉంది, అలాగే తీసేయడానికి కూడా అవకాశం ఉంది. కాని వీటిని తీసేయగలిగేది ఎవరు? గతంలోని నా సంస్కారాలు నేను అనుభవించకుండా తీయగలిగేది ఎవరు? స్థూలంగా నాకు అర్థమైంది కొన్ని రకాల సంస్కారాలు ఉన్నాయి అని. ఒకటి, నేను గత జన్మలో నుంచి తెచ్చుకున్నవి. ఇక రెండవది, నేను ఈ జీవితంలో నిన్నటి వరకు ఏర్పరచుకున్నవి. అంటే గత కొన్ని గంటలుగా నేను ఏర్పరచుకున్నవి. ఈ ముద్రల ప్రభావం లేకుండా ఉండే అవకాశం గనక నాకు ఉన్నట్లయితే, నేను చేసిన పనుల యొక్క ప్రభావం లేకుండా గనక ఉండాలంటే, అప్పుడు నేను కొంతవరకు ఒక రకంగా స్వేచ్ఛగా ఉండగలుగుతాను. అప్పుడు నేను ఈ క్షణంలో నేను భవిష్యత్తును ఏర్పరచుకోనట్లే. నా గతం, నా వర్తమానాన్ని సృష్టించి ఉండవచ్చు. ఒకవేళ నాలో సంస్కారాలేవీ మిగిలి లేకపోతే అప్పుడు అది ఆఖరి క్షణం అవుతుంది. గురువులు సంస్కారాల్ని తుడిచివేయగలిగినా కూడా అన్ని సంస్కారాల్ని తొలగించరు. నేనిక్కడ హత్య చేయడానికి లేను అని నా గురుదేవులు అంటూ ఉండేవారు. మరో ఆత్మకు మోక్షం ఇవ్వడానికి నే అలా చేయను అని ఆయన అనేవారు. కాబట్టి కొంత స్థాయి వరకు భోగించవలసి ఉంటుంది. ఎందుకంటే మొదట ఉండే ప్రణాళిక ప్రకారం ఇన్ని సంవత్సరాలు జీవించాలని ఉంటే అలాగే జీవించటం జరుగుతుంది. ఆ సంస్కారాలు అలాగే ఉంటాయి మనకోసం. ఆ రోజున మనం మాట్లాడుకుంటూ ఉన్నట్లుగా మన సంకల్ప శక్తి ద్వారా ఒక బిందువు నుంచి మరో బిందువుకు ఎలా కదలాలి అని అనుకోవచ్చో చూశాం. నువ్వు కూడా సాధన చేసుకోవచ్చు. ఇలా ఎన్నో ఆధ్యాత్మిక పద్ధతులున్నాయి. చాలామంది సహజ మార్గ సాధన చేసేవాళ్లు కూడా ఉన్నారు. కాని ప్రతి ఒక్కరికీ ఒకే విధంగా అంతటి నిష్ఠ ఉంటుందా సాధన చేయడంలో? అందరూ వేర్వేరుగా ఉంటారు. ఉన్న పరిస్థితుల్లో వాళ్ల సంకల్పాన్ని ఏ మేరకు వినియోగించగలుగుతున్నారు అన్నదాన్ని బట్టి తమ విధిని రూపొందించుకోవటం అనేది ఉంటుంది. ఎంత సాధన చెయ్యాలి, ఎంత ఆసక్తిని కనబర్చాలి అందులో, వీటన్నిటి పట్ల ఎంత మక్కువ, ఎంత అనుబంధం కలిగి ఉండాలి, ఈ తపస్సులో ఎంత లోలోతుల్లోకి మునగాలి అనేదే మన విధిని నిర్మిస్తుంది.
ఏ మేరకు ఎంత వేగంగా గతంలో ఏర్పాటు చేసుకున్న కర్మభారాన్ని తొలగించుకోగలను అన్నదే ప్రధానం. మనకు కొన్ని పద్ధతులున్నాయి. వాటిని గనక ఉపయోగిస్తే నిత్యం మనం ప్రోగు చేసుకునే కర్మలను తొలగించేసుకునే ప్రక్రియలున్నాయి. దీన్ని మనం శుద్ధీకరణ ప్రక్రియ అంటాం. ఈటీవీ ఛానల్ వాళ్లు కూడా మాస్టర్ క్లాసులు అందించారు కాబట్టి వీటి ద్వారా మనం నేర్చుకోవచ్చు. 2వ మాస్టర్ క్లాసుపై దృష్టిని పెట్టాలి మీరు. అందులో శుద్ధీకరణ గురించి ఉంది వివరంగా. ఈ శుద్ధీకరణ ప్రక్రియను గనక మీరు చేస్తే దాని ప్రభావం మీకు వెంటనే తెలిసిపోతుంది. మనకు శిక్షకులున్నారు, వాళ్ళని మనం ప్రిసెప్టర్లనంటాం. మనం పూర్వం చేసుకున్న సంస్కారాల్ని వాళ్ళు తొలగించగలుగుతారు. మనం గురువుతో కలిసి సత్సంగాల్లో పాల్గొనగలిగితే, అవి సామూహిక సత్సంగాలు, అవిగాక కొన్ని వేల మంది వచ్చి ఇక్కడ ఉత్సవాల్లో 3 రోజులు ధ్యానం చేస్తూ ఉంటారు. ఆ సమయంలో మీరు టన్నుల కొద్దీ సంస్కారాలు తొలగిపోతున్నట్లుగా అనుభూతి చెందగలుగుతారు. మరివి వెళ్ళిపోతున్నాయని ఎలా తెలుసుకోవడం? కేవలం మీ అనుభవమే చెప్పగలదు. కొంత భారం తగ్గిపోయిన తర్వాత ఎంత తేలికగా అయిపోతామో తెలుస్తుంది. వెనువెంటనే తెలుస్తుంది మీకు. జీవితం ఎంత చక్కని ప్రయాణంగా మారుతుందో. ఒక కుటుంబంలోని సభ్యులంతా కూడా కనుక తమ సంకల్పాలతో కలిసి వచ్చినట్లయితే, ఒక సరైన మార్గాన్ని ఎంచుకుని కలిసి ధ్యానం చేసినట్లయితే, మీరు ఎలాగో ఆ దివ్య లోకాన్ని భూమిపైకి తీసుకువచ్చినవాళ్లు అవుతారు. మీరు కనీసం ఈ కుటుంబంలోకి తీసుకొచ్చినవాళ్లు అవుతారు. మీరు ప్రపంచానంతటినీ మార్చలేకపోవచ్చు. మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని మీరు మార్చుకోగలుగుతున్నారు కదా. అలా ఆ తరంగాల ప్రభావం మెల్లగా మొదలవుతుంది. నేను నా హృదయం మీద పనిచేసుకుని సాక్షాత్కారం పొందాలి అని అనుకున్నప్పుడు నిజానికి భగవంతుడు మనకంటే ఆతృతగా మనకోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. ప్రభువు, నన్ను నీ వైకుంఠంలోకి లేక స్వర్గంలోకి ప్రవేశించని అని ప్రార్థించే బదులుగా నిజానికి వైకుంఠమే మీ హృదయంలోకి ప్రవేశించడానికి ఎదురుచూస్తోంది. ఇటువంటి అవకాశం ఉన్నప్పుడు ఎందుకు పోగొట్టుకోవాలి? దీనికి కావలసిన ఒకే ఒక అర్హత కేవలం మీ సంకల్పాన్ని ఉపయోగించడమే. సంకల్పం అనేది ఎప్పుడూ జీవితం అనే నదీ ప్రవాహానికి విరుద్ధంగా ఉంటుంది. జీవితం అనే నదీ ప్రవాహం ఒక దిశలో ప్రవహిస్తూ ఉంటే, ఈ సంకల్ప శక్తి అనేది వ్యతిరేక దిశలో ప్రవహిస్తూ ఉంటుంది. ఒక్కోసారి చాలా అరుదుగానైనా కూడా సంస్కారాలు ఒక దిశలో వెడుతున్నప్పుడు మీ సంకల్పం ఇలా చేయటం సరైందే, ఆ దిశలోనే ప్రవహించాలి అని కూడా చెప్పొచ్చు. అది కూడా స్వతంత్రంగా ఉండే మన సంకల్పమే. కానీ మనం చాలా తరచుగా గమనించేదేమిటంటే, ఉదాహరణకు ఒక రెస్టారెంట్కు వెళ్లి పార్టీ చేసుకుందామన్న కోరికలు కలిగినప్పుడు ఆ కోరిక మన పూర్వ సంస్కారాల నుంచి వస్తుంది. బహుశా నా స్నేహితుడు 6 డజన్ అమ్మాయిలతో వెళ్లడం చూశాననుకుందాం. వాళ్ళొక సినిమా చూస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఒక పార్టీకి వెళ్లొచ్చు, లేక డిస్కోథెక్, లేక ఏదైనా కావచ్చు. ఒక క్షణం నేను కూడా అలా చేస్తే బావుంటుందనిపిస్తోంది. ఎలాగో మీ పూర్వ సంస్కారాలు ఈ కోరికకు ఆజ్యం పోస్తున్నాయి. మీ స్నేహితులు చేసిందే మీరు కూడా చేయడానికి. లేక అటువంటి సంస్కారం అసలు మీలో లేకపోవచ్చు కూడా. కాని మీలో ఒక కొత్త రకమైన సంస్కారాన్ని సృష్టించింది, అది కూడా ఇతరులు ఎవరో సృష్టించింది. సినిమాలో ఏదో చూస్తారు, దాన్ని మీరు కూడా చేయాలనుకుంటారు. మనం కొత్త సంస్కారాలను ఏ విధంగా తయారు చేసుకుని ఇరుక్కుపోతామో చెప్పడానికి ఇదో ఉదాహరణ. అయితే పాత సంస్కారాలు లేక మనం పోగు చేసుకున్న కర్మల ద్వారా ఏర్పడిన పాత ముద్రలు ఒక దిశలో ప్రవహిస్తూ ఉన్నాయి. అవి మరీ ఎక్కువగా ఉన్నాయనుకున్నప్పుడు వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తాం. ఇలా కాదు, నిన్ను సరిదిద్దుకో అని అనిపిస్తుంది. ఈ సరిదిద్దడం అనేది జీవితం అనే నదీ ప్రవాహానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఇక్కడ మనం మరో విషయాన్ని కూడా గమనించాలి. ఒక్కోసారి నా సంస్కారాలు నేను భగవత్ సాక్షాత్కారం పొందే దిశగా తీసుకువెడుతూ ఉండవచ్చు. అప్పుడు ఇది మనకు విరుద్ధంగా ఉన్నట్లు కాదు. అప్పుడు నేను దాన్ని జరగనివ్వాలి, అడ్డుపడకూడదు. ఆ నదికి ఆనకట్ట వేయకూడదు, దానితో పాటు ప్రవహించాలి. కాబట్టి మనం సరైన విచక్షణతో గుర్తించే
పరిస్థితిలో ఉండాలి. నేను చేసే ఈ పని వికాస దిశగా ఉందా లేక దానికి విరుద్ధంగా ఉందా అని గుర్తించాలి. అందుకే యోగశాస్త్రంలో మొట్టమొదటిగా చెప్పేది, షట్సంపత్తి గురించి మాట్లాడుతున్నప్పుడు మొట్టమొదటిగా చెప్పేది వివేకాన్ని గురించి. వివేకం అంటే నేను చేస్తున్న పని వికాస దిశగా వెడుతోందా లేక దానికి విరుద్ధంగా వ్యతిరేక దిశలో వెడుతోందా అని చెప్పేది. ఇది నా ప్రయోజనం కోసం ఉందా లేక నా నష్టం కోసం ఉందా అని. ఈ మాత్రం మనం అర్థం చేసుకోగలిగితే మన జీవితంలో చాలా ముందుకు వెళ్ళినట్లే. మనం ఈ విధంగా గుర్తించగలిగినప్పుడు చాలా తెలివిగాను వివేకవంతులుగా తయారైనట్లు. దేనికి దూరంగా ఉండాలో దేన్ని స్వీకరించాలో తెలిసినప్పుడు, ఏది కారణం ఏది ప్రభావం తెలిసినప్పుడు, ఈ మాత్రం మీరు తెలుసుకోగలిగితే జీవితం ఎలా జీవించాలో నేర్చుకున్నట్లే. ఇదెప్పుడు సాధ్యపడుతుందంటే మన హృదయాన్ని సంప్రదించినప్పుడు సాధ్యపడుతుంది. ఎప్పుడు ప్రశ్న వచ్చినా లేక పరిస్థితి వచ్చినా. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు కళ్ళు మూసుకోండి, మీ హృదయం విప్పి మొరపెట్టుకోండి, ప్రార్థించండి. భగవంతుడా నాకు సహాయపడు, ఈ స్థితిలో నేను సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. అది నీ నిర్ణయమే అవ్వాలి. నేను ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను అని. కాబట్టి ఈ విధంగా మనం ఈ వాక్యానికి భగవంతుడు ప్రతిపాదిస్తాడు, మనిషి పరిష్కరిస్తాడు అన్న వాక్యాన్ని శాశ్వతంగా మర్చిపోవచ్చు. ఇక దాంతో పనిలేదు. భగవంతుడు ఎన్నో రకాలుగా ప్రతిపాదిస్తూ ఉంటాడు. ఆయన మన హృదయం ద్వారా ప్రేరణను కలిగిస్తాడు. హృదయం చెప్పేది వినడం ఎలాగో నేర్పే విధానాల్లో ఒకటి ఈ ధ్యానం. ఇప్పుడు మనకు కావలసింది కొంచెం ధైర్యం. అది మీకుందా? కాబట్టి ఈ ధైర్యంతో మనం ఏం చేస్తాం? నా చిన్నప్పుడు మా నాన్నగారు ఒక పాట పాడుతూ ఉండేవారు, ఒక భజన. అందులో ఒక వాక్యం ఇంకా నాకు బాగా గుర్తుంది. అది గుజరాతీ భాషలో ఉంది. హరినో మార్గ్ ఛే షురానో నహి కాయర్ను కామేజోనే. భగవంతుని వద్దకు తీసుకెళ్లే మార్గం ధైర్యవంతులకు మాత్రమే, ఇది పిరికి వాళ్లకు కాదు అని. జీవితంలో కష్టాలొస్తే ఏమవుతుంది? ఎవరికి లేవు కష్టాలు? అందరికీ ఉన్నాయి. ఇంచుమించుగా అందరికీ ఉన్నాయి. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లుగా సమాధి అనేదాన్ని మనం స్వతసిద్ధంగా ఉండే స్థితిని పునరుద్ధరించుకుంటే తప్ప మనకెప్పుడూ చికాకులు తప్పవు. మీరు కోటీశ్వర్లు కావచ్చు, లక్షల కోట్లుండొచ్చు, లేక సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యుండొచ్చు. అయినా సరే మనకు ఇంతకు పూర్వం ఉన్న ఆ మూల స్థితిని చేరుకునే వరకు మనకెప్పుడూ కష్టాలు ఉంటూనే ఉంటాయి. అయితే ఈ కష్టాలను దాటడం ఎలాగా? నిజానికి అవి కష్టాలు కావు, మనం ఎదుర్కోవాల్సిన సవాళ్లు. నా ధైర్యాన్ని కూడగట్టుకుని ఈ కష్టాలను అధిగమించవలసిన సవాళ్లు అవి. నేను పిరికివాడిలా అయిపోయి పరిస్థితిని ఎదుర్కోలేకపోతే అప్పుడు మీరు మారగలరనుకుంటున్నారా? పరిస్థితికి దూరంగా ఉండటం తేలిక. నేను ఈ పరిస్థితిని ఎదుర్కోదలుచుకోలేదు అని అనొచ్చు. అది పిరికిదనంతో చేసే పని. మనం ధ్యానిస్తున్నప్పుడు ఒకానొక స్థితి ఈ విధంగా కలిగినప్పుడు, మీరు లోతుల్లోకి వెళ్ళినప్పుడు తాత్కాలిక నిశ్చలత్వం తటస్థమవుతుంది మీలో. దానివల్ల మీ వ్యాపారంలో ఆసక్తి తగ్గిపోవచ్చు. అంత మాత్రాన ఒక్క 5 నిమిషాలు ఎంతో కాసేపు అనాసక్తి కలిగినంత మాత్రాన మీ వ్యాపారం లేకుండా పోదు కదా. మరోసారి ధ్యానించినప్పుడు మీ వ్యాపారం మరింత మెరుగైన విధంగా ఎలా చేసుకోవాలో మార్గదర్శకత్వం లభిస్తుంది. భగవంతుడు అందరినీ ఇష్టపూర్వకంగానే ఆహ్వానిస్తాడు. ఈ కష్టాలన్నీ ఎలా దాటడం, ఇవన్నీ కూడా ఏ విధంగా సంసిద్ధతతో కూడి ఉండటం. ఇది వాస్తవం ఏమిటంటే, ప్రేమను నేను చేసే పనితో గనక
కలపగలిగితే ధైర్యం కూడా అవసరం లేదు. ధైర్యం అవసరమే, కాని ధైర్యాన్ని ప్రేరేపించేది ప్రేమే. మనం తరచూ తల్లుల కథలు వింటూ ఉంటాం. ఉదాహరణలుగా, ఒక తల్లి తన పాపతో అరణ్యంలో వెడుతున్నట్టు ఆమెపై ఒక పులి దాడి చేసినట్లు. పులిని అడ్డుకోలేదని తల్లికి తెలుసు. అయినా సరే ఒక కర్ర తీసుకుని దాంతో పోట్లాడే ధైర్యాన్ని తెచ్చుకుంటుంది. ఆ క్రమంలో ఆమె తన ప్రాణాన్ని కూడా కోల్పోవచ్చు. కాని ఇక్కడ విషయం ఏమిటి అంటే అది ప్రేమ. అది మనలో కొన్ని లక్షణాలను కలుగజేస్తుంది. ప్రేమ లేకపోతే ఏం చేయగలం? ప్రేమ లేకుండా, ధైర్యం లేకుండా, ఆధ్యాత్మిక మార్గాన్ని గురించిన అవగాహన లేకుండా, గురువు ఏం చేయగలడో అన్న అవగాహన లేకుండా, సరైన గురువెవరో తెలియకుండా మనం ఒక్కోసారి ఎంత గుడ్డిగా ఉంటామంటే మనకేం చెయ్యాలో తెలియదు. అలాంటి పరిస్థితుల్లోనే మనం ముఖ్యంగా రాత్రి పడుకోబోయే ముందు హృదయం తెరిచి మొరపెట్టుకోవాలి. ప్రభూ, నాకేమీ అర్థం కావడం లేదు, దయచేసి సరైన వ్యక్తిని, సరైన పద్ధతిని నా వద్దకు పంపించు, తద్వారా నేను సరైన జీవితం జీవించేలా, ఆ విధంగా నేను నీతో ఒకటైపోయి నీతో లయమైపోయేలా సహకరించుని ప్రార్థించండి. హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్, సహజ్ మార్గ్, శ్రీ రామచంద్ర మిషన్ వీళ్ళందరూ మీ సేవలో అందుబాటులో ఉన్నారు. సహజ్ మార్గ్ అనేది ఈ మార్గం పేరు. శ్రీ రామచంద్ర మిషన్ అనే సంస్థను శ్రీ రామచంద్రజీ అనే ఆయన స్థాపించారు తన గురుదేవుల స్మృతిగా. ఆయన పేరు కూడా రామచంద్రజీయే. కాని ఈ ఇద్దరూ వేర్వేరు శతాబ్దాల్లో జీవించారు. హార్ట్ఫుల్నెస్ అనేది ఈ రోజున ఉన్న ఒక కొత్త తరంగం శ్రీ రామచంద్ర మిషన్ నుంచి వచ్చిందే. అది కేవలం పేరు మాత్రమే. ఆ పేరుతో పాశ్చాత్య ప్రపంచాన్ని ఆకట్టుకోవడం కోసమే. ఇదేదో ఎన్నో శతాబ్దాల నుంచి వచ్చినట్లుగా కనిపించకూడదు. సార్వజనీనమైనదిగా అనిపించాలి. ఈ రోజున ఇంగ్లీష్ భాష సార్వజనీనమైన భాష, విస్తృతంగా స్వీకరించబడిన భాష. నేను చూశాను, విదేశాల్లో ఇటువంటి పదాలు వాడినప్పుడు ఒక రకమైన అవరోధం ఉంటుంది. నేను బాహాటంగానే చెప్తున్నాను, మీతో మనసు విప్పి మాట్లాడుతున్నాను కూడా. నేనెందుకు ఈ హార్ట్ఫుల్నెస్ పదాన్ని ఉపయోగిస్తున్నానో చెప్తున్నాను. హార్ట్ఫుల్నెస్కు శ్రీరామచంద్ర మిషన్కు మధ్య ఏ తేడా లేదు. అవి రెండూ ఒక్కటే. హార్ట్ఫుల్నెస్ అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తోంది ఈ ప్రత్యేకమైన ధ్యానాన్ని చేసి చూడమని. దానివల్ల మీ జీవితంలో ఏమైనా తేడా వస్తోందా లేదా అని చూడమని ఆహ్వానిస్తోంది. మీరు 3 నెలల్లో 6 నెలల్లో ఆగవలసిన పనిలేదు. కేవలం ఒక్కసారి ధ్యానం చేసి చూడండి ఏం జరుగుతుందో. అప్పుడు మీరు ప్రారంభిస్తారు. మీ అందరూ బాగా ధ్యానం చేయాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. సో వ్యూవర్స్, చూశారు కదండి, ఇది ఇవాల్టి సోల్ సిటీ మానస. కమలేష్ డి పాటిల్ గారు ఆధ్యాత్మికతకు సంబంధించి ఎన్నో విశేషాలు మనకు తెలియజేశారు కదా. నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని విశేషాలతో కలుద్దాం. అందాక సెలవు. నమస్తే.